ప్రభువు నామమున ప్రపంచంలో ఉన్న వారందరికీ శుభం కలుగును గాక. ఆమేన్. ఈరోజు ఒక వాక్యం చదువుకుందాం. మొదటి యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం నుంచి 10 వచనాలు చదువుకుందాం. మేమాయన వలన విని మీకు ప్రకటించు వర్తమానమేమనగా, దేవుడు వెలుగైయున్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రమునూ లేదు. ఆయనతో కూడా సహవాసము గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల మనం అబద్ధమాడుచు సత్యమును జరిగింపకుందుము. అయితే ఆయన వెలుగులో నున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై యుందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. మనము పాపము లేనివారమని చెప్పుకొనిన ఎడల మనలను మనమే మోసపుచ్చుకొందుము, మరియు మనలో సత్యం ఉండదు. మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. మనము పాపము చేయలేదని చెప్పుకొని ఎడల ఆయనను అబద్ధికునిగా చేయువారమవుతాము, మరియు ఆయన వాక్యము మనలో ఉండదు. ప్రభువు ఈ కొద్ది మాటలు మన వెనుకల్లో దీవించును గాక. ఆమేన్.